హాయ్ వ్యూయర్స్. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. అయితే మనము ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందామండి. రీసెంట్ టైమ్స్‌లో నా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్ ఏంటంటే సమ్ 23, 22 ఇయర్స్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎప్పుడైనా గానీ పీరియడ్స్‌కి ముందు సివియర్ పెయిన్ ఉంటుంది. సో, దాన్ని మనం ఏమంటాము డిస్మెనోరియా అంటాము. సో, దాంతో పాటు ఇంకా రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. సో, ఇలాంటి పీరియడ్స్ ముందు రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. ఈ మెన్స్ట్రువల్ సిండ్రోమ్‌లో ఆ పేషెంట్ ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని రకాలు ట్రై చేసినా, ఎన్ని ఆహ్, పద్ధతులు వాడినా గానీ ఆమెకు బెటర్‌మెంట్ రాట్లేదు. సో, ఒకసారి ఏమైంది అనంటే మన క్లినిక్‌కొచ్చినప్పుడు ఎవరో వాళ్ళ రిలేటివ్సో, ఫ్రెండ్సో ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. హోమియోపతిలో బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్తే, సరే అని చెప్పేసి మన క్లినిక్‌కి రావడం జరిగింది. సో, ఈ పేషెంట్‌కేంటంటే పీరియడ్స్‌కి ముందు పెయినొస్తది. దాన్ని సివియర్ పెయినొస్తది. దాన్ని డిస్మెనోరియా అంటారు. ఇంకొకటి ఏందంటే పీరియడ్స్ ముందు చికాకు, కోపము ఇవన్నీ రెగ్యులర్ కామన్ సింప్టమ్స్. కానీ ఈ అమ్మాయికేందంటే పీరియడ్స్ ముందు సివియర్ క్రాంప్స్ ఒస్తాయి. పాదాలలో క్రాంప్స్, తర్వాత తొడ కండరాలలో క్రాంప్స్, దాని తర్వాత పిక్కలలో క్రాంప్స్, దాని తర్వాత ఈ వేళ్ళలో క్రాంప్స్. ఇంకొకటేంటంటే ఎప్పుడైనా ఈ అమ్మాయికి పీరియడ్స్ ఒస్తున్నాయి అంటే ఒక 2, 3 డేస్ బిఫోర్ చాలా సివియర్ హెడేక్ ఉంటుంది. ఫుల్ హెడేక్ ఉంటుంది. తర్వాత తలనొప్పొస్తుంది, మైగ్రేన్ సింప్టమ్స్ ఒస్తాయి, కడుపులో నొప్పొస్తుంది, చాలా చికాకొస్తుంది, ఈ పిక్కలలో పట్టేసినట్టు అవుతుంది. ఇంకొకటి పీరియడ్స్ అప్పుడు ఆమెకు కొంచెము ఆ 3-5 డేస్ టైంలో హెయిర్ ఫాల్ గూడా ఎక్కువుంటుంది. హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే కోపం గూడా ఉంటుంది. ఇంకొకటి పీరియడ్స్ టైంలో ఆమెకు ఆకలి అస్సలు గాదు. నిద్ర సరిగా ఉండదు. తర్వాత పొత్తి కడుపులో చాలా పెయిన్ ఉంటుంది. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఎవరికైతే పీరియడ్స్ టైంలో తొడ కండరాలలో పెయిన్ ఉంటుంది, పిక్కలలో పెయిన్ ఉంటుంది ఎక్కువ అనంటే గుర్తుపెట్టుకోండి అది మెగ్నీషియం లోపం వల్ల వస్తుంది. సో, మెగ్నీషియం అనేది మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ మినరలు. సో, ఆడవాళ్ళకి మెగ్నీషియం లోపం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేస్తారో, ఓకే. రాత్రుళ్ళు సరిగ్గా పడుకోరో, ఎవరైతే హ్మ్, మనం నైట్ 12:00, 1:00, 2:00 వరకు మేలుకొనుంటారో, నిద్ర సరిగ్గా ఉండదో, వాళ్ళలో మెగ్నీషియం లోపాలనేది మనం కామన్‌గా చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే నిద్ర తక్కువుంటుందో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మన శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా కార్టిజాల్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుందంటే సెరటోనిన్ అనే హార్మోన్, హ్యాపీ హార్మోన్ అది తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే మెలటోనిన్ అనే హార్మోన్, స్లీప్ హార్మోన్ అది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు అయినప్పుడు ఏమవుతుంది అంటే మన మెగ్నీషియం లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. శరీరంలో మనకు బోన్స్‌కి ఎలా కాల్షియం అవసరమో, బోన్స్‌కి ఎలా ఫాస్ఫరస్ అవసరమో, మన రక్తం కోసము మనకి ఐరన్ ఎలా అవసరమో, సో, మన కంటికి వైటమిన్ ఏ ఎలా అవసరమో, సో, అలాగే మన శరీరానికి అన్నిటికంటే ముఖ్యము కండరాలకి, తొడ కండరాలకి, మన బాడీలో ఉన్న అన్ని మజిల్స్‌కి, బైసెప్ మజిల్స్‌కి, ట్రైసెప్స్ మజిల్స్‌కి, ప్రతి ఒక్క మజిల్స్‌కి, ఇంకా నిద్రకి, దాని తర్వాత మోషన్ సరిగ్గా రావాలన్నా గానీ, ఏ సమస్యకైనా అన్నిటితో ముడిపడినది ఉంది అనంటే ఒకటి ఏంటంటే మెగ్నీషియం. సో, ఈ మెగ్నీషియం లోపం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ చాలా వస్తుంది. మెన్‌స్ట్రువల్ క్రాంప్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, వీరేం జేయాలి? వీళ్ళేం లేదండి సింపుల్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే పాలకూర, ఇంకొకటి బచ్చల కూర, ఇంకొకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకొకటి ఏమంటారు మనము గుమ్మడి గింజలంటారు. పంకిన్ సీడ్స్ ఎక్కువ తినడము, వాల్‌నట్స్ ఎక్కువ తినడము, దాని తర్వాత బాదాం ఎక్కువ తినడము, దాని తర్వాత పిస్తా ఎక్కువ తినడము, ఇవన్నీ రెగ్యులర్‌గా ఎక్కువ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అనంటే మనకు మెగ్నీషియం అనేది శరీరానికి కావాల్సినంత అందుతుంది. సో, మెగ్నీషియం అందినప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్‌గా ఈ పీరియడ్స్ అప్పుడు వచ్చే సమస్యలు పెయిన్ గానీ, క్రాంప్స్ గానీ, మూడ్ డిస్టర్బెన్సెస్ గానీ, దాని తర్వాత ఇరిటేషన్ గానీ, ఇవన్నీ తగ్గుతాయి. ఇంకొకటి స్లీప్ డిస్టర్బెన్సెస్ గానీ, ఇవన్నీ తగ్గడం జరుగుతుంది. ఇంకొకటి కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు మోషన్ గూడా సరిగ్గా రాదు. అది గూడా అడ్రెస్ అయిపోతుంది. సో, ఈ కాన్‌స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఇంకొకటి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అప్పుడు కాన్‌స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నవారు, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నవారికి, వీళ్ళందరికీ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. మీకింకా ఇలాంటి సమస్యలతోటి బాధపడుతున్నారు, మీకు ఇలాంటి ఇంకా ఏమైనా కామన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉన్నాయి. ఈ టాపిక్ రిలేటెడ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? కింద నంబర్ స్క్రోల్ అవుతుందండి. మమ్మల్ని కాల్ చేయండి, సంప్రదించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మేము వివరించి చెప్పగలుగుతాం. థాంక్ యూ.